గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. శ్రీశైలం పోలీస్ స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. గన్తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. శ్రీశైలం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన శంకరెడ్డి అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం అందుకున్న శ్రీశైలం సిఐ ప్రసాద్ రావు అక్కడికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్ కు చేరుకొని పలు విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఏడాది జూలై నుంచి శంకరెడ్డి శ్రీశైలం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం కుటుంబానికి దూరంగా ఉంటూ విధులకు హాజరవుతున్నారని అన్నారు. ఎవరిపై అనుమానం లేదని ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు వెల్లడించారు. శంకరెడ్డి రివాల్వర్ తీసుకుని కాల్చుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డైందన్నారు. తోటి ఉద్యోగులు చూసి ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. పనిచేస్తున్న బి శివశంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఈరోజు ఉదయం 5:10, 6:30 మధ్యలో స్టేషన్లో పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అది పొద్దున వేరే కానిస్టేబుల్ హోంగార్డ్ చూసి గమనించి పై అధికారులకు తెలియజేశారు. దీని మీద రిపోర్ట్ తీసుకొని కేసు దర్యాప్తు చేస్తాం. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా వివరణ తీసుకొని ప్రాథమిక సమాచారం ప్రకారం అతను ఎవరితో మాట్లాడకుండా డ్యూటీ పరంగా చేసుకుంటున్నాడు. ఇంతకుముందు కూడా ఇది జూలై 23 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు. అంతకుముందు గతంలో కూడా పనిచేస్తున్నాడు. బ్యాచులర్గా ఉన్నాడు. అతని వయసు కూడా 46 ఇయర్స్ ఉంటాయి. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలవలసింది. సూసైడ్. ఎందుకంటే సీసీ కెమెరాలు చూసాం. అక్కడ స్టేషన్లో సీసీ కెమెరా ద్వారా చూస్తే అతనే బెల్ల ఫార్మ్స్ నుంచి వెపన్ తీసుకొని వెళ్తున్నట్టుగా ఉంది. తర్వాత పొద్దున కానిస్టేబుల్ హోంగార్డ్ చూసి గమనించి పై అధికారులకు చెప్పారు. దాని మీద కేసు రిపోర్ట్ తీసుకొని కేసు దర్యాప్తు చేస్తాం. సార్, అతని చేతికి రివాల్వర్ ఎలా? స్టేషన్లో ఉంటాయి కదా, ఎంట్రీ కంట్రోల్ ఉంటుంది. అది అతని దగ్గర అది తాళాలు ఉన్నాయి. స్టేషన్లో మన 1 టౌన్ 2 టౌన్ మనకి ఇక్కడ శ్రీశైలంలో విఐపి ఎస్కార్ట్స్ ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి అన్ని కస్టడీలో పెడతాం. సెంట్రీ కానిస్టేబుల్ వీళ్ళ దగ్గర రైటర్ కస్టడీలో ఉంటాయి. ఇవి రాత్రి తీసుకొని పొద్దున్న చేసుకున్నాడు. అతను దర్యాప్తులో అతను ఎందుకు చేసుకున్నాడు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు. వాళ్ళని విచారించి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.